Hello busy people, welcome back to my YouTube channel Bobby Vlogs 2. సో ఈ వీడియో అంతా కూడా పార్ట్ 3 అనమాట. అండ్ ఇట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఫర్ ద వినాయక చవితి వీడియోస్. సో ఇదైతే లాస్ట్ పార్ట్ అనమాట వినాయక చవితి వీడియోలకి. సో లాస్ట్ పార్ట్ అంటే తెలిసిందే కదా, నిమజ్జనం అనమాట. మేము టోటల్ 3 days పెట్టాము, 3 vlogs అనమాట. సో ఇది వచ్చేసి అయితే మా అన్న అంటే చిన్న బొమ్మే కదండి మాది. సో కాబట్టి చిన్న బొమ్మ మా అన్న ఆటోలో అయితే సరిపోతుందని చెప్పేసి అయితే ఆటోలో తీసుకెళ్ళిపోయాము. సో ఈ వీడియోలో ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను. సో మీకైతే నాకు వీడియో తీస్తుండగానే అంటే వీడియోలో క్యాప్చర్ అయిపోయిందనమాట. అది ఏంటో అది లాస్ట్లో అంటే వినాయకుడిని నిమజ్జనం చేసే దాంట్లో తెలుస్తుంది. సో చూశారు కదా, ఇలా టప్పెట్లు ఇవన్నీ పెట్టుకొని కూడా ఫస్ట్ టైం అనమాట. అంటే మేము 4 years నుంచి చేస్తున్నాము, ఇదే ఫస్ట్ ఇయర్ అనమాట టప్పెట్లు పెట్టుకోవటం. సో ఎప్పుడు మామూలుగానే వెళ్ళేవాళ్ళం, ఈసారి కొంచెం టప్పెట్లు పెట్టుకొని వెళ్తున్నాము. సో చూశారు కదా, వీళ్ళందరూ మన వాళ్ళే అనమాట. సో అందరం కూడా టీషర్ట్స్ బుక్ చేసుకున్నాం కదా, ఆ టీషర్ట్ అయితే వేసుకున్నాను ఇవాళ. మొన్న చూడండి డ్యాన్స్ వేస్తున్నారు. సో మేము కూడా వేసాము డ్యాన్స్. సో నాకు తెలిసి అయితే ఈ వ్లాగ్ చిన్నదే వస్తుంది. సో పర్లేదు, మేమైతే చేసుకున్నట్టయితే చూపిస్తాము. సో ఆ రోజు అయితే ప్రసాదాలు కొన్ని పనిచేసామని అంటే కేసరి అలాగే దద్దోజనం గుగ్గిళ్ళు చేసామన్నమాట. ఇంకేదో చేశారు గుర్తులేదు. సో వాటిని కూడా పనిచేసాము. సో చూశారు కదా, నన్ను బాగా మీరు చూస్తూ ఉండండి, మీకు ఒకటి తెలుస్తుంది. మీరు నా ఫేస్ అదంతా కూడా ఐడెంటిఫై చేయండి. సో ఇప్పుడైతే నిమజ్జనం ఇది వచ్చేసి అయితే మాకు గంగోల్ కాలువ అంటారు మా ఊర్లో. ఆ కాలువలో ముంచుతారనమాట పెద్ద బొమ్మనని. సో నా ఫేస్కి స్పెట్స్ చూడండి, అదిగోండి అలాగే మునిగిపోయాను కదా. సో ఏమైందంటే నా స్పెట్స్ ఇంకా నీళ్ళల్లో జారి పడిపోయాయి, నేనైతే చూసుకోలేదన్నమాట. తర్వాత ఇప్పుడు చూడండి ఎతుకుతాను, కింద దిగి గుర్తుకొచ్చింది అనమాట నాకైతే. సో ఇప్పుడు ఎతుకుతాను, అదిగోండి చూశాను కదా. ఇప్పుడు చూడండి నేనేమంటాను. సో చూశారు కదా నేనేమన్నాను, మా కళ్ళజోడు పడిపోయింది అనేసి అయితే అన్నాను. సో ఇంకా అందరూ అయితే వెతకడం స్టార్ట్ చేశారు, కానీ అది దొరకలేదన్నమాట. సో ఇంకా న్యూస్ పెట్స్ అయితే వేపించేసుకున్నాను. సో మరి నిమజ్జనం అయితే అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి అయితే చాలా బాగా జరిగిందని అయితే అనుకుంటున్నాను. సో నేను సాటిస్ఫై అయ్యాను అనమాట. ఏ పండగకి ఎలా ఎప్పుడు ఎదురు చూడనంత ఈ వినాయక చవితి కోసం ఎదురు చూశాను. సో అదైతే జరిగింది. సో హోప్ఫుల్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. మీకు కూడా వినాయకుడు అంటే ఇష్టమా, నమ్మకమా? సో కింద కామెంట్లో చెప్పేయండి. బాయ్ గాయ్స్, ఇష్ యూ ఆల్. సో మరి సారీ ఫర్ ద లేట్ ఫర్ దిస్ వ్లాగ్. సో ఇది చిన్న వ్లాగే అవ్వచ్చు, కానీ ఇందులోనే మా సెలబ్రేషన్స్ అయితే దాగున్నాయి. సో చూసేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. బాయ్ గాయ్స్.